హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి రాన్‌ని చూపిస్తారనమాట. రాన్ కోమాలో ఉంటాడు కదా! సో, తనకు ఒక్కసారిగా వాళ్ళ అమ్మ గురించి, అలాగే చంగ్ గురించి అన్నీ ట్రిగ్గర్ అయితాయన్నమాట. సో, ఫైనల్లీ అతను స్పృహలోకి కూడా వస్తాడు. చిన్నగా నడుచుకుంటూ బయటకొస్తూ ఉంటాడనమాట. అప్పుడే లింగ్జీ వస్తుంది. చంగ్ అసిస్టెంట్. "మీరు స్పృహలోకొచ్చారా? ఎప్పుడొచ్చారు?" అంటే, ముందు చంగ్ ఏం చేస్తుంది, "ఎక్కడికి వెళ్తుందో చెప్పు" అంటే, "ఈరోజు ఆ మీటింగ్ ఉంది కదా మిస్టర్ బాది, అక్కడికి వెళ్ళాలని చెప్పనుకుంటుంది" అని చెప్పగానే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తారనమాట తనని ఆపాలని చెప్పేసి. సో, నెక్స్ట్ సీన్‌లో మనకి మిస్టర్ డెంగ్ వచ్చి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ జియా కూడా ఉంటుందనమాట. "ఏంటి మిస్టర్ బా రాకుండానే మీరు పార్టీ చేసుకుంటున్నారంటే, ఒక డీల్ సైన్ అప్ చేయబోతున్నాడంట మిస్టర్ బా. అది కన్ఫర్మ్‌గా ఎలాగో నాకే వస్తుంది. అందుకే ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నా" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "ఏమో మరి మీ బిజినెస్ మ్యాటర్స్ నాకైతే అర్థం కావంటే, అవును నువ్వు అమ్మాయివి కదా! ఇయన్నీ నీకనవసరం. మా అబ్బాయిల్ని సంతోషంగా పెట్టడమే నీ బాధ్యత" అన్నట్టు తను చెప్తాడు. "ఏంటి బ్లాక్ డ్రెస్ ఏసావు, మంచి డ్రెస్ ఏసుకోలేదంటే, ఏమో ఈరోజు నైట్ స్ట్రోమ్ వచ్చి వర్షాలు పడతాయేమో, తుఫానొస్తుందేమో అనిపిస్తుంది. అందుకే డ్రెస్ అవ్వాలని మూడ్ లేదు నాకన్నట్టు చెప్తుందనమాట. ఇండైరెక్ట్‌గా మిస్టర్ డెంక్ ఏదో జరగబోతుంది ఈరోజు నైట్ అన్నట్టు క్లూ ఇస్తుంది. అప్పుడే మన చంగొచ్చేసి మిస్టర్ బా పెట్టిన మీటింగ్ దగ్గరికి అంటే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ తీస్తూ ఉంటే అక్కడికి సడెన్‌గా రానొస్తాడనమాట. రానొచ్చి తనని ఆపుతూ "వెళ్లి మనం డిస్కస్ చేసుకొని ఇక్కడికొద్దాము, లోపలికి వెళ్ళొద్దు" అన్నట్టు చెప్తాడు. బట్ సడెన్‌గా మిస్టర్ బా డోర్స్ ఓపెన్ చేసి "ఓహ్! వచ్చేసారా లోపలికి రండి" అని చెప్పి వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తాడనమాట. సరే అని చెప్పేసి ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మిస్టర్ డెంకి కోపమొచ్చేసి "వీళ్ళని ఇన్వైట్ చేశారంటే నేను ఇన్వైట్ చేయలేదు. ఎందుకొచ్చారు? మీరేదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు ఇక్కడ" అంటే మిస్టర్ బా "నువ్వెప్పుడు మీటింగ్‌లో ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేశావంటే" మీకు తెలుసు కదా! వీళ్ళు మన శత్రువులు. అలా ఎలా అలౌ చేస్తాం అన్నట్టంటే, "అలా ఎందుకంటావు? చంగ్ వచ్చేసి చాలా టాలెంటెడ్. అలాగే హ్యాండ్‌షాన్ కూడా మనకి చాలా అవసరం" అని పొగుడుతూ ఉంటే దీనికేం అర్థం కాదనమాట. వీళ్ళలో ఏముందని పొగుడుతున్నాడు ఇప్పుడు మిస్టర్ బా అని చెప్పి. అప్పుడే చెంగ్ తను 1 మంత్‌లో ఇస్తా అన్న డ్రగ్ ఇస్తుందనమాట. "ఇదే ఇస్తున్నాను కదా! ఇదే నా స్పెషాలిటీ" అన్నట్టు మిస్టర్ డెంగ్‌తో చెప్తే మిస్టర్ డెంగ్ వెంటనే వచ్చి దాన్ని స్మెల్ చేసి, "ఇదంతా సోది. నేను నమ్మను. ఇంత చిన్న పీస్ ఇచ్చి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా?" అలాగా ఏంటి నువ్వు మిస్టర్ బా ముందు స్టూపిడ్ గిప్పిడ్ అని చెప్పేసి అంటున్నావు అన్నట్టు అంటే అప్పుడే మిస్టర్ బా కెమిస్ట్ కపుల్ డాటర్‌వా అని చెప్పి ప్రూవ్ చేసుకున్నావు అన్నట్టు అంటాడనమాట. ఏంటి నువ్వు కెమిస్ట్ కపుల్ డాటర్‌వా అని చెప్పి ఆ డైలాగ్ విని మిస్టర్ డెంగ్ షాక్ అవుతాడు. అప్పుడే మిస్టర్ డెంగ్ అసిస్టెంట్ వచ్చేసి మీతో అర్జెంట్‌గా మాట్లాడాలి బయటికి రండి అన్నట్టు అంటే మిస్టర్ డెంగ్ బయటికి వెళ్తాడనమాట. ఆ వేర్ హౌస్‌లో ఉన్న మన సరుకంతా ఎవరో కొట్టేశారు అన్నట్టు చెప్పగానే ఒక్కసారిగా కోపమొచ్చేసి, మరి ఎప్పుడు కొట్టేశారంటే ఫ్యూ డేస్ బ్యాక్ అన్నట్టు చెప్తాడనమాట. మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదంటే నేను ఇన్ని డేస్ హాస్పిటల్‌లో ఉన్నాను. ఈరోజే వచ్చాను. వెంటనే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన విషయం చెప్పడానికి అన్నట్టు తను చెప్తాడు. డెంగకి ఇక పిచ్చి కోపమొచ్చేసి లోపలికి వెళ్ళిపోయి, కన్ఫర్మ్‌గా ఇదంతా వీళ్ళ పనే అయ్యుంటుంది. చెంగ్ నువ్వు చేశావా ఇదంతా? లేకపోతే హాన్షా నువ్వే చేసుంటావు కదా! మా సరుకంతా నువ్వే కదా కొట్టేశావు అని చెప్పేసంటే, పైకి లేచి ఏమంటున్నారు మీరు? ఇన్ని డేస్ నేను కోమాలో ఉన్నాను. ఇదంతా ఎలా చేయగలను మీరే చెప్పండి అన్నట్టంటే, చెంగ్ ఇది నువ్వే చేసావు కదా! నిజం చెప్పు అంటే, హాన్ వచ్చేసి చెంగ్‌కి అడ్డంగా నిలబడతాడనమాట. రాన్ తనెందుకు చేస్తుందన్నట్టు. చెంగ్ పైకి లేసి ఇలా చెప్తుంది. అసలా నార్మల్‌గా మిస్టర్ బానే మీ సరుకు మాకిస్తా అంటున్నాడు. ఇది ప్రిపేర్ చేయడానికి, డ్రగ్ ప్రిపేర్ చేయడానికి. సో, మీరే ఇస్తా అన్నప్పుడు కొట్టేయాల్సిన అవసరం నాకేముంది అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుందనమాట. అయినా కూడా గన్ షూట్ చేసి అంటే నార్మల్‌గా గన్ పాయింట్ చేసి అడుగుతూ ఉంటాడు. మీరే మీరే అన్నట్టుగా. దీనికి కోపమొచ్చేసి మన రాన్ కూడా గన్ పెడతాడనమాట. గన్ పాయింట్ చేసి తన హ్యాట్‌ని షూట్ చేస్తాడు. సో, తిను కూడా షూట్ చేయబోతుంటే మిస్టర్ బానే ఆపుతాడు. అప్పుడే రాన్ వచ్చేసి వెనక్కి వెళ్లి హ్యాట్ తీసి పెట్టేసి, "ఈ హ్యాట్ సౌత్ ఏషియా నుండి వచ్చింది కదా! అక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారో తెలుసుకోవచ్చు" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. ఈ ఆట నేనిది నార్మల్ జనరల్ స్టోర్‌లో కొన్నాను అన్నట్టు కవర్ చేస్తాడనమాట. బట్ మన రాన్ ఏం చేస్తాడంటే గుచ్చి గుచ్చి క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఏంటి నిజంగా జనరల్ స్టోర్‌లో కొన్నారా? ఇక్కడ మన టౌన్‌లో ఇవి అమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఈ సౌత్ ఏషియా ప్రొడక్ట్స్ అన్నట్టు క్వెషన్ చేస్తాడు. ఏంటి ఇప్పుడు ఈ హ్యాటే కదా మీకు ప్రాబ్లమ్ అని చెప్పేసి తీసి అవతలేస్తాడనమాట. హ్యాట్ ప్రాబ్లమ్ కాదు. వాళ్ళతో మీరు కాంటాక్ట్‌లో ఉన్నారని చెప్పే నా డౌట్ అంతా అన్నట్టు కూడా రైజ్ చేస్తాడనమాట పాయింట్. అప్పుడు మిస్టర్ బాతో ఏం చెప్తాడంటే మిస్టర్ డెంగ్ ఇలా చెప్తాడు. "అదేం లేదు వాళ్ళు జస్ట్ నన్ను కాంటాక్ట్ అయ్యారు అంతే. అంతకన్నా ఏం లేదు. ఈ గిఫ్ట్ వాళ్ళే ఇచ్చారు. బట్ నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళతో నేను ప్రైవేట్‌గా ఏ డీల్స్ చేయలేదు మిమ్మల్ని అడగకుండా అన్నట్టు. జస్ట్ కాంటాక్ట్ అయ్యారు అంతే" అన్నట్టు తను చెప్తాడనమాట. మిస్టర్ బాకి ఇక కోపం స్టార్ట్ అవుతుంది. అదైనా సరే నాకు చెప్పాలి కదా! అని చెప్పేసి వెంటనే మిస్టర్ బా అసిస్టెంట్ తన వెనక్కి వెళ్ళి నైఫ్ ఇస్తుందనమాట చేతికి. ఎలాగో మిస్టర్ బా డిసైడ్ అయిపోయాడు చంపుదామని చెప్పేసి.
ఇక మిస్టర్ బా ఏం చేస్తాడంటే తెలివిగా మిస్టర్ డెంగ్ అసిస్టెంట్ని అడుగుతాడు. నిజంగానే ఇతను సౌత్ ఏషియా వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడా? డీల్స్ ఏమైనా పెట్టుకున్నాడా అని చెప్పేసి. సో, అతను ఇదే మంచి ఛాన్స్. ఎన్ని డేస్ నేను కుక్కలా ఇతని కింద పనిచేశాను. నన్ను మనిషిగా కూడా చూడలేదని చెప్పేసి నిజాలన్నీ మిస్టర్ బాకి చెప్పేస్తాడనమాట. అవును, ఇతను ఒక్కసారి కాదు 2 సార్లు కాంటాక్ట్ అయ్యాడు. ఏదో డీల్ కూడా సైన్ చేయబోతున్నాడు ఆ సౌత్ ఏషియా వాళ్ళతోటి, క్లయింట్స్ తోటి అన్నట్టు క్లియర్‌గా మిస్టర్ బాకి చెప్తాడు. ఇక మిస్టర్ డెంగేమో తన అసిస్టెంట్‌తో ఏంటి నువ్వు ఇలా చెప్పేస్తున్నావు అంటే, "ఎన్ని డేస్ మీ కింద డాగ్‌లా పనిచేశాను. ఒక్కసారైనా సరే హ్యూమన్‌లా ఉండాలనుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడనమాట. మిస్టర్ డెంగేమో రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అదంతా నేను చేయలేదని చెప్పేసి, ఆ కత్తి బయటకి తీసి చెంకి చూయించి, "ఈ కత్తితో మీకేమైనా పని పడుతుందా? మీరేమైనా చేయాలనుకుంటున్నారా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. సో, చెంగ్ భయపడుతూ ఉంటుంది. తనేమైనా చేస్తాడేమో అనుకోని, ఈ గ్యాప్‌లో వెనక్కి తిరిగి వెంటనే సడెన్‌గా మిస్టర్ డెంగ్‌ని పొడిచి చంపేస్తాడు. అంటే పొడిచేస్తాడనమాట. మిస్టర్ డెంగ్ ఇక కింద పడి మౌత్ నుండి బ్లడ్ కారుతూ ఉంటుందనమాట తనకి. చావు బతుకుల స్టేట్‌లో ఉంటాడు. బట్ చనిపోడు. తర్వాతొచ్చేసి మిస్టర్ బా అడుగుతాడు చెంగ్‌ని, "ఈ డ్రగ్ మీద బ్లడ్ పడిపోయింది. సో, నాకు ఇంకొక శాంపుల్ కావాలంటే, లేదు నేనింకా ప్రిపేర్ చేయలేదు. టైం కావాలి" అంటే మిస్టర్ బా కోపమొచ్చేసి, "ఎంత టైం? ఈ టైంలో మీరొక్కటేనా చేసిందంటే, చేసిస్తాను" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే రాణిలా చెప్తాడు, "మీ టైం మేమేం వేస్ట్ చేయము. త్వరలోనే ఇస్తాం. మీరేం కంగారు పడకండి" అన్నట్టు చెప్తే మిస్టర్ బా సరే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటే చంకొచ్చేసి మిస్టర్ డెంగ్‌ని చూస్తూ ఉంటుందనమాట. అలా చావు బతుకులో ఉన్న డెంగ్‌ని. రానొచ్చి తనని తీసుకువెళ్ళిపోతాడనమాట. ఆ రోజు నైట్ అక్కడికి మన జియా వస్తుందనమాట. జియా వచ్చేసి మిస్టర్ డెంగ్ చావు బతుకుల్లో ఉన్నాడు కదా! ఇలా చెప్తుందనమాట. మీరెప్పుడు అనుకోలేదు కదా! మీ డాటరే మీకు ఇంపార్టెంట్. పక్క వాళ్ళ డాటర్స్ మీకసలు ఇంపార్టెంటే కాదు. వాళ్ళని ఎలా పడితే అలా చంపేస్తారు కదా! సో, మా నాన్న ఎలా చనిపోయాడో మీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అతని చేతిలోనే చనిపోతాడు. ఆ కక్ష తనకు అలానే ఉంటుంది. అడిగారు కదా మార్నింగ్ ఎందుకు బ్లాకేసుకున్నానని చెప్పి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చంపేద్దామని నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను కాబట్టి బ్లాకేసుకున్నా అని చెప్పి అక్కడికక్కడే షూట్ చేసి చంపేస్తుందనమాట. మీరేం వర్రీ అవ్వకండి మీ డాటర్‌ని నేను చూసుకుంటాను ఆ మాట చెప్పి చంపేస్తుంది. అలా జియా కూడా ఫైనల్లీ తన రివెంజ్ తీర్చుకుంటుందనమాట. అందుకే ఫస్ట్ నుండి తను రాన్‌ని ఏమనకుండా టింగ్ డాంగ్ కాదని చెప్పి తెలిసినా కూడా ఏమనకుండా మిస్టర్ డెంగ్‌ని చంపడానికే హెల్ప్ కోసమే రాన్‌ని తనేమనకుండా ఎవరికీ నిజం చెప్పకుండా ఉంటుంది. సో, తన రివెంజ్ తీర్చుకోవడానికని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. సో, ఇంటికి వెళ్ళిపోతారు కదా! చెంగ్ ఇంకా రాన్ ఇద్దరు. సో, వాళ్ళు వెళ్ళిపోయి ఇద్దరు మన చెంగొచ్చి ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్‌ని మిస్టర్ డెంగే కదా చంపేశాడు. సో, వాళ్ళకి చెప్తూ ఉంటుందనమాట. ఫైనల్లీ మీ పగ నేను కంప్లీట్ చేశాను. మీరేం వర్రీ అవ్వకండి. ఇక ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి మిస్టర్ డెంగ్ చనిపోయాడు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అప్పుడు రానని చెప్తాడంటే, "నువ్వు అనుకున్నది అయిపోయింది. మిస్టర్ డెంగ్‌ని చంపాలనుకున్నావు చంపేశావు. ఇక నీ రివెంజ్ కూడా కంప్లీట్ అయింది. మిస్టర్ బా నుండి ఇక నిన్ను దూరంగా ఉంచుతాను. మళ్ళీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను" అన్నట్టు చెప్తే, "ముందు నీ వూండ్ ఎలా ఉందో చెప్పు" అన్నట్టు తను అంటుందనమాట. "ఇప్పుడు బెటరే కొంచెం బానే ఉన్నాను" అన్నట్టు చెప్తే, "సరే మరి మనం డ్రింక్ చేస్తూ మాట్లాడుకుందామా" అంటే దానికి ఒప్పుకుంటాడు. సరే అని చెప్పేసి ఇక ఇద్దరు డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అలా మన చెంగొచ్చేసి తన బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంతటితో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది. ఈ పాట మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.